ఎందుకు మన బ్రతుకుల్లో దేవుని యొద్ద నుంచి ఆశీర్వాదాలు, దీవెనలు మనం ఎందుకు పొందుకోమో తెలుసండి? ప్రార్థన జీవితం లేకనే. మందిరానికి రావడం అన్నా, పాటలన్నా, పరిచర్య అన్నా ఏదైనా కూడా కలిసి ఎంతో ఆసక్తిగా క్రమంగా చేస్తాం. కానీ ప్రార్థన దగ్గరికి వచ్చేసరికి చూసారా, ప్రార్థన చేసే అనుభవం మాత్రం ఏదో కొద్ది మందికి అన్నట్లుగా అయిపోతుందండి. అన్నా ఇది నిజం కదా? యథార్థంగా ఒప్పుకో. మన ఇంట్లో నువ్వు ప్రార్థన చేస్తావా? అక్క ప్రార్థన చేస్తుందా? అక్క ఇంటి దగ్గర ఉండేటువంటి అవకాశం నీకు ఇచ్చిన నువ్వు ఎక్కువగా చేయాలి. మీరు చేస్తారా? అన్న చేస్తారా? ఏ రోజులో చేసి చూడండి. ప్రార్థనకు ప్రతీక అయినటువంటి అక్కలే ప్రార్థనకు దూరం అయిపోయి వేరే వేరే వ్యాపకాలు ఏం చేస్తున్నారు ఏంటో. అన్న ప్రార్థన అనుభవం లేనటువంటి ఒక తండ్రిగా ఉంటే నీ ఇంటిని ఏ నడిపించుకోగలుగుతావు? నీ బిడ్డలకు ఏ త్రోవ చూపించగలుగుతావు? ప్రభు సన్నిధిలో మోకాళ్ళుని మనం ప్రార్థిస్తే ఏది దూరమైనా, ఏది పోగొట్టుకున్నా మరలా తిరిగి రెట్టింపుగా దేవుడు మన యొద్దకు తీసుకుని వచ్చునుగాక. పోగొట్టుకున్నదేది పోయినట్టే కాదు. ఇది వేసవకాలం, నిన్న చలికాలం, మొన్న వర్షాకాలం వెళ్ళిపోయింది, మరలా తిరిగి రాదు అనడానికి ఎక్కడన్నా వీలుందా? నిన్న చలికాలం ఇక పోయింది మరలా రాదు అని చెప్పడానికి ఎక్కడన్నా అవకాశం ఉందా? కాలాన్నే తీసుకొస్తున్న దేవుడు, నెలల్ని మరలా తీసుకొస్తున్న దేవుడు మన జీవితంలో పోగొట్టుకున్నది ఏదైనా మరలా తిరిగి తీసుకుని వచ్చి మనకివ్వడానికి శక్తిమంతుడు, సమర్థుడు ఆయన. అడోనాయ్ అయినటువంటి గొప్ప దేవుడు. పిల్లలారా, ప్రభు అంటున్న మాట, కర్మేలుకు రండి, లౌకికత్వాన్ని తొలగించి వేసాయి. పాపం ఎందుకయ్యా? పాతాళానికి ఈడ్చివేసే పాపాన్ని విడిచిపెట్టి పరలోకానికి, పరమ సంతోషానికి నడిపించే ప్రభు తట్టు, పరిశుద్ధత తట్టు మనమందరము తిరుగుదుముగాక.